రాజనగరం అనే ఊరిలో రామయ్య మరియు సీతమ్మ అనే దంపతులు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. రామయ్య ప్రతిరోజు పొలం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాడు. ఆ వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు కొంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీరికి చిన్ను అనే ఒక కొడుకు ఉన్నాడు. చిన్ను చాలా బాగా చదువుతాడు. క్రమం తప్పకుండా బడికి వెళ్తాడు. సెలవు రోజుల్లో మాత్రం రంగురంగుల రాళ్లను సేకరించడం అంటే చిన్నుకి చాలా ఇష్టం. ఒక ఆదివారం అమ్మా, నేను బయటకు వెళ్ళి స్నేహితులతో ఆడుకుని వస్తా అని చెప్పి చిన్ను వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు. రంగురంగుల రాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఒక పచ్చని రంగులో ఉన్న రాయి దగదగా మెరుస్తూ ఉంటుంది. దానిని చూసిన చిన్ను, అబ్బా, ఇది ఎంత బాగుందో అని ఆ రాయిని తన చేతిలోకి తీసుకుంటాడు. దానిని చూసి మురిసిపోతూ ఉండగా ఒక పెద్ద గాలివాన మొదలవుతుంది. వెంటనే చిన్ను ఆ రాయిని పట్టుకుని ఒక చెట్టు కిందకి వెళ్ళిపోతాడు. అబ్బా, ఈ వర్షం ఏంటి ఇంతలా పడుతుంది? ఈ వాన ఆగిపోతే ఎంత బాగున్నో అని మనసులో అనుకోగానే వర్షం ఆగిపోతుంది. చిన్ను ఆశ్చర్యపోతాడు. అలా కొంచెం ముందుకు నడిచేసరికి ఒక మంచి మామిడి పండ్ల చెట్టు కనిపిస్తుంది. అబ్బా, వీటిని చూస్తే నోరూరిపోతుంది. ఒక 4 పళ్ళు నా కోసం రాలితే ఎంతో బాగుంటుంది అని చిన్ను తన మనసులో అనుకుంటూ ఉండగా పెద్ద గాలి వేసి ఒక 4 మామిడి పండ్లు కింద రాలతాయి. అది చూసిన చిన్ను ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మనసులో ఏమనుకున్నా వెంటనే జరుగుతుంది. ఒకవేళ ఇది మాయారత్నం అయి ఉంటుందేమో అనుకుని ఎంతో సంతోషిస్తాడు. అలా మరి కొంచెం ముందుకు నడిచేసరికి ఒక పెద్ద ఎలుగుబంటి చాలా కోపంగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసిన చిన్నుకి ఏం చేయాలో తెలియటం లేదు. అమ్మో, ఈ ఎలుగుబంటి ఇటువైపు వస్తే నేనేం చేయాలి? ఏ బండరాయిలా మారినా బాగున్ను అని తన మనసులో అనుకునేసరికి ఆ మాయారత్నం ప్రభావం వల్ల చిన్ను బండరాయిలా మారతాడు. తన దగ్గర ఉన్న ఆ పచ్చరంగు రత్నం ఆ రాయికి కొంచెం దూరంలో పడుతుంది. చిన్ను కోసం ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. అలా రాత్రి అయిపోతుంది. ఏమండి, మన చిన్ను ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉందండి అదేం లేదు, ఉదయానికల్లా చిన్ను వస్తాడులే అని రామయ్య సీతమ్మకి నచ్చచెప్తాడు. అలా 2 రోజులు గడుస్తుంది. అయినా చిన్ను తిరిగి రాకపోవటంతో సీతమ్మ చిన్నుపై బెంగతో తినటం మానేస్తుంది. సీత, మన చిన్నుకి ఏం కాలేదని నాకు అనిపిస్తుంది. దయచేసి భోజనం చెయ్యి. నువ్వు సరిగ్గా తిని 2 రోజులు అవుతుంది. లేదండి, చిన్ను వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని సీతమ్మ అనేసరికి, సరే, మనం రేపు అడవికి వెళ్ళి చిన్నుని వెతుకుదాం. అందుకు నీకు ఓపిక కావాలి కదా, అందుకోసమైనా భోజనం చేయి అని రామయ్య నచ్చచెప్పేసరికి సీతమ్మ మరియు రామయ్య ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. మర్నాడు ఉదయాన్నే లేచి అడవికి బయలుదేరతారు. అలా చాలాసేపు అడవి మొత్తం తిరుగుతూ చిన్ను కోసం వెతుకుతూ ఉంటారు. అయినా చిన్ను ఎక్కడా కనపడిపోయేసరికి చాలా అలసటగా అనిపించి ఒక ప్రదేశంలో ఆగుతారు. పక్కనే ఒక బండరాయి కూడా ఉంటుంది. బండరాయిగా మారిన చిన్నుకి వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తారు. అమ్మా నాన్న, నేను ఇక్కడే ఉన్నాను, మీరు భయపడకండి అని చిన్ను ఆ బండరాయిలోంచి చెప్తున్నా రామయ్య మరియు సీతమ్మకి చిన్ను మాటలు వినపడవు. చిన్ను వాళ్ళ అమ్మకి ఆ పచ్చరంగు రాయి కనిపిస్తుంది. వెంటనే ఆ రాయిని తీసుకుని, ఏమండి, మన చిన్నుకి కూడా ఇలాంటి రంగురంగు రాయిలంటే ఎంత ఇష్టమో కదా అని మాట్లాడుతూ ఆ మాయారత్నాన్ని బండరాయిపై పెడుతుంది. బండరాయిగా ఉన్న చిన్ను తన మనసులో, నేను మరలా మామూలుగా అయిపోతే ఎంత బాగున్నో అనుకునేసరికి చిన్ను తన నిజ రూపంలోకి వస్తాడు. అమ్మా నాన్న, నేను ఇక్కడే ఉన్నాను అంటూ జరిగినదంతా చెప్తాడు ఆ మాయారత్నాన్ని చూపిస్తూ. బాబు చిన్ను, నిన్ను మేము మళ్ళీ కలవలేము అనుకుని ఎంతో బాధపడ్డాము. ఎంత పని జరిగింది బాబు, అంతా ఈ మాయారత్నం వల్లే అని సీతమ్మ అనేసరికి రామయ్య, అవును చిన్ను, ఇది ఎంత గొప్ప రత్నమైనా అయి ఉండొచ్చు, కానీ దీనిని ఉపయోగించటం రాకపోవటం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడ్డాం. లేదంటే అమ్మో, ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది అని చెప్పి రామయ్య ఆ మాయారత్నాన్ని ఒక లోయలోకి విసిరేస్తాడు. ఆ తరువాత
చిన్నుని తీసుకుని రామయ్య మరియు సీతమ్మ ఎంతో సంతోషంగా ఇంటికి చేరతారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.